పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, ఎటు చూసినా తెల్లటి మంచు దుప్పటి, ఆకాశం నుంచి మేఘాలు కిందికి వచ్చాయా అనే అనుభూతి. సాధారణంగా ఇటువంటి దృశ్యాలు చూడాలనుకుంటే మనం కాశ్మీర్కు వెళ్లాల్సిందే. కానీ ఇటువంటి దృశ్యాలు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమలలో కనిపిస్తే ఏంటి ఇలా అంటున్నా అనుకుంటున్నారా? నిజమేనండి, ఇలాంటి దృశ్యాలు తిరుమల సప్తగిరులలోనే కనువిందును చేస్తాయి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వెలసిన క్షేత్రం తిరుమల మరింత అందాన్ని సంతరించుకున్నాయి. అసలే కళ్ళు తిప్పనివ్వని సోయగాలకు నెలవు ఆ 7 కొండలు. ఆకుపచ్చని చెట్లతో, పూల మొక్కలతో, స్వచ్ఛమైన చల్లగాలితో మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తాయి తిరుమల కొండలు. తాజాగా రుమల సప్తగిరులను మంచు కమ్మేసింది. పొగమంచుతో మరింత అందాన్ని నింపుకున్నాయి. తిరుమల ఘాట్ రోడ్డుకు చుట్టుపక్కల పొగమంచు కనువిందు చేయటంతో భక్తులు ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. ఘాట్ రోడ్డు చుట్టూ శ్వేతవర్ణం పరుచుకున్న తిరుమల గిరుల సోయగాన్ని తమ నయనాల్లో నింపుకున్నారు భక్తులు. ఒకవైపు పొగమంచు అందాలు, మరోవైపు ఘాట్ రోడ్డు దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. తిరుమలలోని ప్రకృతి రమణీయత ఆకట్టుకుంటోంది. తిరుమల కొండలపైకి మేఘాలు దిగివచ్చి భక్తులను తాకుతున్నట్లుగా అనిపిస్తుంది. 2 రోజులుగా ఘాట్ రోడ్లు, అలిపిరి, శ్రీవారి మెట్టు, కాలినడక మార్గాలు, శ్రీవారి పాదాలు, పాప వినాశనం మార్గాలలో కూడా ఇదే వాతావరణం కనిపించింది. 7 కొండలను మొత్తం మంచు ఆవహించింది. తిరుమల 2వ ఘాట్ రోడ్లో వ్యూ పాయింట్ల వద్ద నిలబడితే కింద ఉన్న తిరుపతి నగరం మంచు ముసుగులో కనుమరుగై పైన మనం మేఘాలపైనే ఉన్నామా అన్నట్లుగా అనిపిస్తుంది. ఆ దృశ్యాలను చూసిన భక్తులు తాము తిరుమలలో ఉన్నామా లేక కాశ్మీర్, ఊటీలలో ఉన్నామా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రకృతి ఒక అపురూప దృశ్యాన్ని ఆవిష్కరించింది. సాధారణంగా వేసవి కాలంలో ఎండవేడిమితో అల్లాడిపోయే భక్తులకు శ్రీవారి సన్నిధిలో అనూహ్యంగా మారిన వాతావరణం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతూ ఉంటే తిరుమల ఘాట్ రోడ్లో మాత్రం కాశ్మీరును తలపించే దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఇక ఘాట్ రోడ్లో అయితే ఆకాశంలో ఉన్నట్లుగా పొగమంచు అలుముకుంది. వేసవి కాలంలో కూడా శీతాకాలాన్ని తలపించేలా మంచు కురవటం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. కాశ్మీరులో కనిపించే సీన్లు తిరుమల ఘాట్ రోడ్లలో కనిపించడంతో భక్తులు ఫోటోలు తీసుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు.